హాయ్ ఇంటర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇప్పుడిప్పుడే అందడం జరిగింది. మీకు ఈ వీడియోలో నేను ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, ఎలా చెక్ చేసుకోవాలి, జస్ట్ 1 మినిట్ వీడియోలో మీకు ఎవరు కూడా ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి కూడా తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోకి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రశ్న మీ అందరికీ. తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేసి మీరు కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఏ డిస్టిక్ నుండి ఈ వీడియో చూస్తున్నారు? నల్గొండనా, రంగారెడ్డి అంటే హైదరాబాద్ నుండి చూస్తున్నారా, లేదంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఏ ఏరియాల నుంచి చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి 22 ఏప్రిల్న విడుదల చేయబోతున్నారు. ఉదయం 10:30 లేదంటే 11 గంటలకి విడుదల చేయనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి? ఇక గూగుల్ లేదా బ్రౌజర్ ఓపెన్ చేసి tsbie.in అనే వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్లో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ అని చెప్పేసి చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఫేజ్లో ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేస్తే అక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో దానికి సంబంధించి 22న ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. మీరు ఇక్కడ ఇంటర్ విద్యార్థులు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక నుండి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేదంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ లేదు, అంటే మంత్రి లేరు అనేది విద్యాశాఖ సీఎం గారి ఆధ్వర్యంలోనే ఉన్నది. కాబట్టి వారే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంటర్ రిజల్ట్స్ అనేవి ప్రభుత్వం 22వ తారీఖు నాడు విడుదల చేయనుంది. 11 గంటలకి లేదంటే 10:30 మధ్యలో రానున్నాయి. ఆ వెబ్సైట్ tsbi.cgg. అనే వెబ్సైట్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. tsbi.cgg.in. ఓకేనా? ఇందులో మీరు చెక్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తదుపరి వీడియోలలో మీకు లింక్స్ కానీ, అలాగే ఫలితాలు విడుదల కాగానే డైరెక్ట్గా లింక్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కానీ చూపించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.